మనం ఎక్కువ సార్లు వాడటం వల్ల కానీ, ఎక్కువ రోజులు మనము వాడటం వల్ల కానీ, ఈ గ్రేటర్‌కు పదునైతే పోయి కొబ్బరి సరింగా తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా పడిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో దీనిపైన దీపపు కుంది ఉంటుంది కదా మట్టిది, ఆ మట్టి దీపపు కుందిని పైన పెట్టేసి మనం రుద్దాలి. మనం ఒక్కసారి రుద్దకూడదు. ఇంకా ఒక్క దగ్గరే రుద్దకూడదనమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ మొత్తం కవర్ అయ్యేటట్లుగా పూర్తిగా మనము ఒక సైడ్ నుంచి రెండో వైపుకి, రెండో సైడ్ నుంచి ఇలాగ మూవ్ చేసుకుంటూ చక్కగా రుద్దాలి. ఒక్కసారిగా కాదు, ఒక 10 నిమిషాల సేపు చేయాలి. నేనైతే 10 నిమిషాలు చేశాను. ఇలా చేసిన తర్వాత నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేశాననమాట. ఏంటంటే నేను ముందు ఇలాగ దీపపు కొంచెం రుద్దక ముందైతే సాఫ్ట్‌గా ఉంది ఈ గ్రేటరు. ఇప్పుడు రుద్దిన తర్వాత కొంచెం గరుకుగా ఉంది. ఇంకా కొంచెం గుచ్చుకున్నట్లుగా కూడా ఉందనమాట. నేను ఆ తర్వాత కూడా నేను కొబ్బరి తురిమాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అప్పుడు కూడా చక్కగా కొబ్బరి అయితే ఎంత చక్కగా గ్రేట్ అయిందో అసలు చాలా బాగా అనిపించిందనమాట ఈ ట్రిక్‌ని ట్రై చేయడం వల్ల. ఆ తర్వాత టిప్ వచ్చేసి మనం ఈ దీపపు కొందిని తురిమిన తర్వాత ప్లేట్‌లో చూడండి కింద మట్టి అయితే పడింది కదా! అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మట్టిని కూడా వాడుకోవచ్చు కదా అని. అది ఎలాగా అంటే దీనికి కొంచెం చింతపండు అనేది తీసుకుంటున్నాను. ఇంకా దీంతో పాటు కొంచెంగా సాల్ట్ అనేది తీసుకొని మనకి రాగి పూతతో ఉన్న గిన్నెలు అయితే ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ మట్టితో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకు మట్టి లేకుండా వేరేది వాడుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అంటే ఇలా మట్టిని పెట్టేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ రాగి పూతతో ఉన్నది కొద్దిగా ఎక్కువ రోజుల వరకు అలా మెరుస్తూనే ఉంటుంది అనమాట. ఎక్కువ రోజుల వరకు అంటే ఒక 2 రోజుల వరకు అలా మెరుస్తూ ఉంటుంది. మామూలుగా కూడా మెరుస్తుంది. ఇలా మట్టి వాడటం వల్ల కొంచెం ఎక్కువ తెల్లగా అయితే వస్తుందన్నమాట. నాకైతే మా నాయనమ్మ చెప్పింది ఇలా కొంచెం మట్టి అనేది వేస్తే రాగి పూతతో ఉన్నవి కొంచెం ఎక్కువగా మెరుస్తూ ఉంటాయని. అప్పుడు నేను ట్రై చేశాను. నిజమేనమాట, చాలా బాగా వైట్‌గా అయితే మెరుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, నేను పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్‌తో క్లీన్ చేశాను. చూసారు కదా ఎలా మెరుస్తుందో. తప్పకుండా ట్రై చేయండి. రాగి అదే దీపపు కుంది ఉన్నట్లయితే ఇలా క్లీన్ చేసుకోవడానికి